నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అవగాహనతోనే వరదలు నీటి ముంపు నుంచి రక్షణ పొందవచ్చని సూచించిన అదనపు కలెక్టర్ నగేష్. మానేరు నదిలో కమ్యూనిటీ అవేర్నెస్ కార్యక్రమం. సిరిసిల్లలో ఘనంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శాంతినగర్లో ఉచిత వైద్య శిబిరం. జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పద్మశాలి సంఘం నూతన పాలక వర్గం. తంగళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల సభ ప్రత్యక్ష ఎన్నికల నిర్వహణ. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. రేపు కామారెడ్డిలో నిర్వహించే బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేయాలని కోరిన బీసీ సంఘం నాయకులు. పేదల కోసం పోరాడింది సిపిఐ పార్టీయేనని వెల్లడించిన నాయకులు. 100 సంవత్సరాల ముగింపు సభ కరపత్రం ఆవిష్కరణ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయంపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. అవగాహనతోనే వరదలు నీటి ముంపు నుంచి రక్షణ పొందవచ్చని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పేర్కొన్నారు. కమ్యూనిటీ అవేర్నెస్ లో భాగంగా భారత ప్రభుత్వం హోంశాఖ ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ సిరిసిల్ల అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని మానేరు తీరంలో మాక్ డ్రిల్ నిర్వహించగా ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ హాజరయ్యారు. విహారయాత్రలకు వెళ్లే పర్యాటకులు సరదాగా నదీ తీరాల్లో విహరించేవారు ఈతరాని వారు నీళ్లలో మునిగిపోయినప్పుడు డ్రిల్ చూపించిన విధంగా చేస్తే ప్రాణాలు ఎలా కాపాడుకోవచ్చో వివరించారు. వరదలు సంభవించినప్పుడు అకస్మాత్తుగా నీరు పట్టణాలు గ్రామాల్లోకి వచ్చినప్పుడు అందుబాటులో ఉన్న ఖాళీ బాటిల్స్, క్యాన్స్, థెర్మోకోల్ షీట్స్, ప్లాస్టిక్ బిందెలు, ఎండిన కొబ్బరి బొండాలు మొదలైనవి ఉపయోగించి నీటిలో తేలియాడే పద్ధతులు తెలియజేశారు. నీటిలో మునిగిపోతున్న వ్యక్తిని ఎలా లాక్కు రావాలి అని వివిధ పద్ధతుల్లో చూపించారు. బయటకు తీసుకువచ్చిన వ్యక్తిని సిపిఆర్, కృత్రిమ శ్వాస ఎలా కల్పించాలి, నీరు ఎలా బయటికి రప్పించాలో ప్రాక్టికల్గా చూపించారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఆపద సమయంలో ఎంతో మేలు చేస్తాయని అదనపు కలెక్టర్ తెలిపారు. అవగాహన పొందిన వారు తమ కుటుంబ సభ్యులు, సమీప ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. చాలా చక్కగా మాక్ డ్రిల్ చేసిన ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ సిరిసిల్ల అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్టీఓ వెంకటేశ్వర్లు, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ గౌతమ్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, డిఏఓ అఫ్జల్ బేగం, సిపిఓ శ్రీనివాసచారి, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, అధికారులు, సిబ్బంది, ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. పంచవర్ష ప్రణాళికలతో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మహానీయుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ అన్నారు. ఈ రోజు నెహ్రూ జయంతి సందర్భంగా గీతానగర్లోని నెహ్రూ పార్క్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర సంగ్రామంలో నెహ్రూ చేసిన పోరాటం మరవలేనిదని పట్టణ కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. దేశ మొదటి ప్రధానిగా విశేష సేవలు అందించి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటి గొప్ప నాయకుల్ని వారసులుగా తయారు చేసిన ఘనత ఆయనదేనన్నారు. నేటికి ఆయన చూపిన ప్రణాళికలను దేశ పరిపాలన మార్గదర్శకంగా నిలిచిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీసీఎల్ విభాగం అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, సంగీతం శ్రీనివాస్, సూర్యదేవరాజు, రవి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ తొలి ప్రధాని
పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జన్మదిన సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు భారతదేశానికి మొట్టమొదటి ప్రధానిగా మరియు స్వాతంత్రానికి పూర్వము ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి జైలు జీవితం గడిపినటువంటి మహానుభావుడు. గాంధీజీ అడుగుజాడల్లో నడిచి మన దేశానికి నెహ్రూ గారు అయితేనే మొదటి ప్రధాని భారతదేశాన్ని సుస్థిరతగా ఆర్థికాభివృద్ధితో మనం ముందడుగు వేస్తామని చెప్పి నమ్మినటువంటి మహానుభావుడు గాంధీ గారు. వారిని ఆదర్శంగా తీసుకొని నెహ్రూ గారిని మొదటి ప్రధానిగా చేసినటువంటి వ్యక్తి. ఆయనే ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండే భారతదేశ ఆర్థిక పురోభివృద్ధికి దాని యొక్క మనుగడకు ప్రపంచ దేశాలలో మన దేశం అగ్రమంగా ఉండడకు కొత్త కొత్త ప్రణాళికలతో పంచవర్ష ప్రణాళికలతో ముందుకు పోయినటువంటి మహానుభావుడు. ప్రపంచంలోనే అన్ని దేశాలతోని మన మిత్రత్వం పెంచుకుంటూ అనిరుద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి మహానుభావుడు. ఈరోజు కూడా మన యొక్క భారతదేశము ఈ విధంగా ఉంది అంటే ఆయన యొక్క ఆర్థిక సంస్కరణలు అయితే కానీ పంచవర్ష ప్రణాళికలు అయితేనే కానీ అభివృద్ధి అయితేనే కానీ వారి యొక్క స్ఫూర్తి మేరకే జరిగినటువంటి ఈ రోజులు. వారి అడుగుజోడులనే వారి కుమార్తె శ్రీమతి ఇందిరాగాంధీ గారు, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు, శ్రీమతి మరియు మన యొక్క ప్రియతమ నాయకుడు రాజీవ్ గాంధీ గారు కూడా ప్రధాని బాధ్యతలు చేపట్టి దేశ అభివృద్ధికి పాటుపడి వాళ్ళు ప్రాణాలు అర్పించినటువంటి మహా త్యాగదనులు. వారికి ఈరోజు మా యొక్క హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని శాంతినగర్లో పోకల భవానీ, దూమాల శ్రీకాంత్ గార్ల ఆధ్వర్యంలో సరయూ హాస్పిటల్ వారి సహకారంతో డాక్టర్ టి రవలి, డాక్టర్ టి సాయి కుమార్ గార్ల పర్యవేక్షణలో ఈరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలలకు మంచి వైద్యం అందించాలనే సదుద్దేశంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు దూమాల శ్రీకాంత్ అన్నారు. మహిళలందరికీ వైద్య పరీక్షలు చేసి తగు మందులు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అడప సంతోష, వర్ణాల శేఖర్, వెలిశాల అభినయ్, కొంపెల్లి విజయ రామారావు, సోమిశెట్టి పూజిత, చెడబోయిన కౌసల్య, కమటం మంజుల, చెవిటి మల్లేశ్వరి, సువర్ణ, సౌజన్య, రూప మహిళా బృంద సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శాంతినగర్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. గౌరవనీయులు డాక్టర్ రవలి గారు ఎండి గైనకాలజిస్టు, స్త్రీల వైద్య నిపుణురాలు, అలాగే టి సాయి కుమార్ ఎండి పీడియాట్రిక్స్, బాలల చిన్నపిల్లల వైద్య నిపుణులు, వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పరచుకొని శాంతినగర్ ప్రజలందరికీ, అలాగే చిన్నారులకు కూడా బాలల దినోత్సవాన్ని పురస్కరించడంతో చిన్నారులకు కూడా వైద్యం అందించాలనే సదుద్దేశంతో ఇట్టి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరిస్తున్నటువంటి శాంతినగర్ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. శుభాకాంక్షలు. ఇటు కార్యక్రమాన్ని ఉచిత వైద్య శిబిరానికి సహకరించిన డాక్టర్ బృందానికి, ఇచ్చేసిన శాంతినగర్ ప్రజలందరికీ కృతజ్ఞతలు. నూతనంగా ఎన్నికైన పట్టణ పద్మశాలి సంఘం పాలకవర్గ సభ్యులు జిల్లా ఎస్పీ మహేష్ బి గీతను మర్యాదపూర్వకంగా కలిసి బుకే శాల్వాతో సత్కరించారు. ఈరోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పాలకవర్గ సభ్యులు, డైరెక్టర్లు కలిసి నూతన పాలకవర్గాన్ని పరిచయం చేసుకున్నారు. పట్టణ పద్మశాలి సంఘం కార్యవర్గాన్ని అధ్యక్షులు దూడం శంకర్ ఎస్పీకి పరిచయం చేశారు. మొత్తం ఎంతమంది డైరెక్టర్లు ఉంటారని ఎస్పీ ప్రశ్నించగా 39 మంది డైరెక్టర్లు, పాలకవర్గ సభ్యులు ఉంటారని ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో గాజుల బాలయ్య, మండల సత్యం, మోర రవి, డైరెక్టర్లు, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. సెకండ్ ఏముందండి 39 డైరెక్ట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ 6 45 మెంబర్స్. తంగలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు బాలల సభకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించారు. పాఠశాలకు జరిగిన ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారా హెడ్ బాయ్, హెడ్ గర్ల్ 4 హౌజెస్కు 3 బ్యాలెట్ పేపర్లు ముద్రించి ఓటర్ జాబితాలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ చేర్చారు.
బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 10వ తరగతి విద్యార్థులను ఎన్నికల సిబ్బందిగా నియమించారు. అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్లు, అలాగే ఆర్ఓ, ఏఆర్ఓలుగా ఏజెంట్లుగా నియమించారు. ఎన్సీసీ స్కౌట్ విద్యార్థులతో ఎన్నికల భద్రతా సిబ్బందిని నియమించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ద్వారా స్థానిక ఎన్నికలను ఎలా నిర్వహిస్తుందో అలాగే పాఠశాలలో ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించి విద్యార్థులకు ఎన్నికల్లో ఓటు వేసే విధానం గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ నారాయణ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పోలింగ్కు సంబంధించి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో జరిగిన ఈ మాక్ పోలింగ్లో విద్యార్థులు ఆర్ఓలుగా ఎన్ మనీషా, హాసిని, ఏఆర్ఓలుగా సౌజన్య, అఫీరా, వైష్ణవిలు వ్యవహరించారు. పాఠశాల ఉపాధ్యాయులు మాక్ పోలింగ్ను సక్సెస్ఫుల్గా నిర్వహించడంతో పూర్తి స్థాయిలో సహకరించి పాఠశాలను ఆదర్శవంతంగా నిలిపారు. బాలసభ ఎలక్షన్ నడుస్తుంది. మీరందరూ కూడా మీ విలువైనటువంటి ఓటుని మీకు నచ్చినటువంటి అభ్యర్థికి ఓటు వేస్తున్నారు. ఓటు వేసి మళ్ళీ వచ్చేసి ఇక్కడే కూర్చోవాలి. ఓటు వేసేటప్పుడు మీరు ఎన్ని ఓట్లు వేయాలి? రెండు ఓట్లు వేయాలి తప్పకుండా. 2 బ్యాలెట్ల మీద 2 ఓట్లు. మీకు ఎన్ని బ్యాలెట్లు ఇస్తారు? 2 బ్యాలెట్లు ఇస్తారు. ఒకటి వైట్, ఒకటి పింక్. పింక్ ఏమో గర్ల్స్కి ఇస్తారు, వైట్ పింక్ గర్ల్స్కి ఇస్తారు. బాయ్స్కి ఏమో వైట్ ఎల్లో, బాయ్స్కి ఏమో వైట్ ఎల్లో. వైట్ కలర్ దేనికి సంబంధించినటువంటిది? క్యాప్టెన్స్ సంబంధించి 12 మంది ఉంటారు కాబట్టి తప్పకుండా అందులో ఒకరికి వేయాలి. ఒక్కరికే వేయాలి. అర్థమైందా? ఎవరికో ఒక్కరికి మాత్రమే ఓటు వేయాలి. ఐడి కార్డ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వేయండి, వెళ్ళండి. ఈరోజు మన పాఠశాల జెడ్పిహెచ్ఎస్ తంగలపల్లి బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఒక ప్రత్యేక పండుగను జరుపుకోవాలని అనుకున్నాం. దానికి ప్రధానోపాధ్యాయులు శ్రీ శంకర్ నారాయణ గారు మరి ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ఇండియా అంటే మన భారతదేశంలో ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఈ ఎన్నికల ప్రక్రియ గురించి పిల్లలకు ప్రత్యక్షంగా ఒక కార్యక్రమం రూపొందించే ఆలోచనతో ఈరోజు మన పాఠశాలలో ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహించుకోవడం ఎలా మీ ద్వారా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ఇందులో మన రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా నిర్వహిస్తుందో అదే విధంగా మన పాఠశాలలో కూడా నిర్వహిస్తున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా 2 ఓట్లు వేయడం జరుగుతుంది. రేపు కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే బీసీల ఆక్రోశ సభను జయప్రదం చేయాలని జిల్లా కన్వీనర్ కందుకూరి రామగౌడ్ పిలుపునిచ్చారు. ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ 42% రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో బీసీల ఆక్రోశ సభకు బీసీలు అంత తరలి రావాలని రామగౌడ్ కోరారు. గత 2 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని, బీసీలకు 42% రిజర్వేషన్లు, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన మాటను నిలుపుకోవడంలో విఫలమైనందున అదేవిధంగా ఎన్డీఏ మోడీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నిరసనగా కామారెడ్డి బీసీల ఆక్రోశ సభను జరప తలపెట్టామన్నారు. జిల్లాలోని బీసీ బాంధవులు, బీసీ వర్గాలు అధిక సంఖ్యలో పాల్గొని బీసీ ఆక్రోశ సభను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువ నాయకులు నేరెల్లి అనిల్ గౌడ్, మామిడాల ఉమా శంకర్, బండి యోగి, తౌటి శివ, మామిడాల విజయ్, ఒల్లపు బాబు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ 42% రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో రేపు శనివారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డి పట్టణంలోని సత్య ఫంక్షన్ హాల్లో బీసీ ఆక్రోశ సభ జరుగుతుంది. కావున ఈ జిల్లాలోని అన్ని బీసీ కులాల ప్రతినిధులు, యువజనులు, విద్యార్థులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బీసీ ఆక్రోశ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాను. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. బ్రిటిష్ వారితో నిజాం నిరంకుశ పాలకులతో సాయుధ పోరాటంలో పాల్గొని లక్షలాది ఎకరాల భూములు పంచి పేద ప్రజలు, కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేసిన ఘనత సిపిఐ పార్టీ ఉందని నాయకులు వెల్లడించారు. ఈరోజు సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ పార్టీ 100 సంవత్సరాల ముగింపు సభ కరపత్రం ఆవిష్కరించి మాట్లాడారు.
సిపిఐ 100 సంవత్సరాల ముగింపు సభ ఖమ్మం జిల్లాలో డిసెంబర్ 26న 5 లక్షల మందితో 40 దేశాల ప్రతినిధులతో 15,000 జనసేవాదళ కార్యకర్తల కవాతుతో నిర్వహించడం జరుగుతుందని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మందా సుదర్శన్ వెల్లడించారు. 100 సంవత్సరాల సిపిఐ ప్రస్థానంలో వేలాది మంది అమరులైనా వెనుకంజ వేయలేదన్నారు. పార్టీ శ్రేణులు, ఏఐటీసీ అనుబంధ రంగాల ప్రజా సంఘాల వారు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు కడారి రాములు, కేవీ అనసూయ, తీపిరెడ్డి తిరుపతి రెడ్డి, బోజ లక్ష్మారెడ్డి, శ్రావణపల్లి మల్లేశం, ఆజ్ఞవేణు, వడ్డేపల్లి లక్ష్మణ్, పండుగ పోచమల్లు తదితర నాయకులు పాల్గొన్నారు. డిసెంబర్ 26న జరిగే సిపిఐ పార్టీ 100 సంవత్సరాల బహిరంగ సభను విజయవంతం చేయాలి. ఖమ్మం జిల్లాలో జరిగే సిపిఐ పార్టీ 100 సంవత్సరాల బహిరంగ సభను విజయవంతం చేయాలి. డిసెంబర్ 26న జరిగే 100 సంవత్సరాల సిపిఐ పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలి. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. డిసెంబర్ 26న జరిగే సిపిఐ పార్టీ 100 సంవత్సరాల బహిరంగ సభను విజయవంతం చేయాలి. ఖమ్మం జిల్లాలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలి. డిసెంబర్ 26న జరిగే ఖమ్మం జిల్లాలో జరిగే 100 సంవత్సరాల సిపిఐ పార్టీ బహిరంగ సభను 17 తేదీలలో జరుగుతున్నటువంటి జాతాను 16-17 తారీఖు జరుగుతున్నటువంటి జాతాను ఆ జాతాను 16-17 తేదీలో జరుగుతున్నటువంటి జాతాను సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, 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 సిపిఐ జిందాబాద్. 16-17 తారీఖులో జరుగుతున్నటువంటి జాతాను ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా భారత గడ్డపైన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను ఖమ్మం పట్టణ కేంద్రంలో డిసెంబర్ 26న జరుపుతలపెట్టినందున ఈరోజు ఆ యొక్క ఉత్సవాల ముగింపు బహిరంగ సభకు సంబంధించినటువంటి కరపత్రాన్ని ఈరోజు ఆవిష్కరించడం జరుగుతుంది. ప్రధానంగా సిపిఐ కమ్యూనిస్టు పార్టీకి ఈ దేశంలో అనేక పోరాటాలు చేసిన చరిత్ర ఉంది. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఎనలేని తిరుగులేని పోరాటం చేసినటువంటి, రాజీలేని పోరాటం చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనేక పోరాటాల ఫలితంగా ఇవాళ ఎన్నో హక్కులు సాధించుకున్నటువంటి చరిత్ర కూడా భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది. ఇలా ఒక జాతీయ పార్టీగా ఇలా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మరి అనేక రంగాలను కేంద్రీకరించి పనిచేస్తున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. అందుకని 100 సంవత్సరాలు ఈ పార్టీకి పూర్తి చేసుకున్నాయి. 100 సంవత్సరాల కాలంగా అనేక ఉద్యమ పార్టీలు పుట్టుకొచ్చి కనుమరుగైపోయినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు ఉన్నదనేది వాస్తవ పరిస్థితిని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందుకని రోజు రోజుకు కమ్యూనిస్టు పార్టీ బలపడుతూ ఇవాళ 100 సంవత్సరాల ముగింపు బహిరంగ సభను ఎన్నడూ కనివిని ఎరగని రీతిలో ఖమ్మం పట్టణంలో డిసెంబర్ 26 నాడు లక్షలాది మందితోని భారీ బహిరంగ సభ జరగనుంది. కాబట్టి ఆ యొక్క బహిరంగ సభకు దేశంలోని 40 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఆ యొక్క బహిరంగ సభకు హాజరవుతున్నారు. అంతేకాకుండా ఆ యొక్క బహిరంగ సభలో మరి జనసేవాదళ్ ఒక 15,000 మంది, రెడ్ ఆర్మీ, ఎర్ర సైన్యం కవాతు చేస్తూ అక్కడ ఒక ప్రత్యేక ఆకర్షణగా వేలాది మందితోని కవాతు చేయడం అనేటువంటిది మరో పక్క జరుగుతుంది. ఆ సేమ్ టైంగా మొత్తం 6 లక్షల మందికి తగ్గకుండా రాష్ట్ర నలుమూలల నుండి కూడాను ఆ డిసెంబర్ 26 నాటికి అన్ని దారులు ఖమ్మం వైపే చూసేటువంటి విధంగా మొత్తం 100 సంవత్సరాల సిపిఐ చరిత్ర మరో 100 సంవత్సరాలు గుర్తుండే విధంగా ఇలా భారీ బహిరంగ సభ, ముగింపు సభ జరగబోతుంది అనేది మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క బహిరంగ సభను ఉద్దేశించి ఇప్పటికే రాష్ట్రంలో అనేక చోట్ల నుండి బస్సు యాత్రలు, జీబీ యాత్రలు కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా నుండి ఈ నెల 16న బయలుదేరుతున్నటువంటి బస్సు యాత్ర మంచిర్యాల మీదుగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించడం పట్ల పట్టణ కాంగ్రెస్ నాయకులు గాంధీ చౌక్ వద్ద టపాసులు పేల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు ప్రజలు ఇచ్చిన విజయంగా జూబ్లీహిల్స్ విజయంపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు జూబ్లీహిల్స్ ఎన్నికలు రెఫరెండంగా భావిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ప్రజాపాలన ద్వారా అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలందరూ ఆమోదించారని, అభివృద్ధికి ఓటు వేశారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఇదే విజయాన్ని కాంగ్రెస్ నాయకులపై రాబోయే రోజుల్లో
చూపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు చొప్పదండి ప్రకాష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, సంగీతం శ్రీనివాస్, ఎల్లె లక్ష్మీనారాయణ, ఆడప చంద్రకళ, బాలరాజు, దుబాల వెంకటేశన్ తదితరులు పాల్గొన్నారు. ఉప ఎన్నికల వేళ గౌరవ వేములవాడ శాసనసభ్యులు మిక్కువారైనటువంటి ఆదిశీరణ గారి ఆధ్వర్యంలో, అలాగే మహేంద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో సిరిసిల్ల నుంచి దాదాపు కాంగ్రెస్ కార్యకర్తలందరూ తరలి వెళ్ళి ప్రచారంలో పాల్గొని నవీన్ యాదవ్ గెలుపు గురించి ప్రయత్నించినటువంటి అందరికీ మొదటగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక మంచి యువ నాయకుడు, మంచి అభ్యర్థిని వెతికి నవీన్ను నిలబెట్టి అతని గెలుపులకు అహర్నిశలు కృషి చేస్తూ మన సహచరులందరినీ ఏకదాటిపై నడిపించుకుంటూ ప్రతిరోజు అందరినీ అప్రమత్తం చేసుకుంటూ ఎన్నికల వ్యూహం రచించుకుంటూ వెళ్ళిన సందర్భంగా ఏదైతే ప్రజాపాలనలో మన యొక్క ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, మంత్రివర్గం సూచనల మేరకు అయితేనేమి, మనకి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ, అలాగే రాష్ట్ర ప్రజలు కూడా అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఘన విజయం, ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి పథకాలే కానీ వారి యొక్క పాలనకు ఇది రెఫరెండంగా భావిస్తూ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయంకు కార్యక్రమైనటువంటి ఓటర్లకు అందరికీ కూడా, అలాగే కష్టపడ్డటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా నేను కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక చరమ గీతం. బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలే ఇది కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం బిడ్డ తట్టుకుంటారన్నటువంటి సవాళ్లు విడిచినటువంటి సందర్భంలో జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా, ఓటర్లందరూ కూడా ఇది కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల యొక్క పాలన, ఈ యొక్క ప్రజా పాలనకు నిదర్శనంగా ఇలా జూబ్లీ హిల్స్ ఎన్నిక ఘన విజయం. అలాగే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఓట్ల లెక్కింపులో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూర్చినటువంటి జూబ్లీ హిల్స్ యొక్క ప్రజానికానికి, సోదరిమణులందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పక్షాన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనా దక్షతకు పరిపాలనా విధానానికి ఆకర్షితులై వారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ఇందిరమ్మ ప్రభుత్వంలో, ప్రజాప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాలకు ప్రజలందరూ కూడా ఆకర్షితులై మరి అధికార పార్టీ ఏదుందో ఆ అభ్యర్థి గెలిస్తేనే రేపు పనులైతే అభివృద్ధి జరుగుతుందనేటువంటి ఒక లక్ష్యాన్ని తీసుకొని, ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ముందు చూపారనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, ప్రధానంగా మన జిల్లాకు ఉమ్మడి జిల్లా అయినటువంటి కరీంనగర్కు ఒక మంచి పేరు. ఉమ్మడి జిల్లా మన మంత్రివర్యులు ముద్దుబిడ్డ బీసీ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాదు ఇన్ఛార్జి మంత్రిగా ఉండి ఉత్సాహంగా అందరి మంత్రులందరూ కూడా కోఆర్డినేట్ చేసి ఈ యొక్క ఉప ఎన్నికల్లో ఎక్కడి వాళ్ళకి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకు కారణమయ్యాయని సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుమల స్వరూప తిరుపతి రెడ్డి అన్నారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్ చౌరస్తాలో టపాసులు పేర్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మలేదని, ప్రజాప్రభుత్వానికి పట్టం కట్టారని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప అన్నారు. పేదల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అందుకు రేవంత్ రెడ్డి సంక్షేమ ఫలాలే నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, కోడం అమర్నాథ్, దూబల వెంకటేశం, షఫీ, నళినీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ తరఫున మా అందరూ సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పథకాలు అందరికీ నచ్చి అందరూ ఓట్లేసి మా నవీన్ అన్నను గెలిపించినందుకు అక్కడ జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. పార్టీ ఘన విజయం సాధించింది. ఇందుకు గాను జూబ్లీహిల్స్ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన రేవంత్ అన్న ప్రభుత్వంలో సమర్థవంతంగా మన ప్రభుత్వం నడుస్తున్నందుకు
రేవంత్ అన్నకు కానీ మరియు అక్కడ మన మంత్రులకు కానీ అందరికీ ఎమ్మెల్యేలకు మొత్తం మందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన బీజేపీ కాంగ్రెస్ ఎన్ని అసత్య ప్రచారాలు ఫేక్ వీడియోలు కూడా ప్రచారం చేసినప్పటికీ జూబ్లీ హిల్స్ ప్రజలు నమ్మక మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని నమ్మి మన నవీనన్న యాదవ్ని గెలిపించినందుకు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నవీనన్న గెలవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అవగాహనతోనే వరదలు నీటి ముంపు నుంచి రక్షణ పొందవచ్చని సూచించిన అదనపు కలెక్టర్ నగేష్. మానేరు నదిలో కమ్యూనిటీ అవేర్నెస్ కార్యక్రమం. సిరిసిల్లలో ఘనంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శాంతినగర్లో ఉచిత వైద్య శిబిరం. జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పద్మశాలి సంఘం నూతన పాలకవర్గం. తంగళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల సభ ప్రత్యక్ష ఎన్నికల నిర్వహణ. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. రేపు కామారెడ్డిలో నిర్వహించే బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేయాలని కోరిన బీసీ సంఘం నాయకులు. పేదల కోసం పోరాడింది సిపిఐ పార్టీయేనని వెల్లడించిన నాయకులు. 100 సంవత్సరాల ముగింపు సభ కరపత్రం ఆవిష్కరణ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయంపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. ఇది వాటి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.